ఏమైందండి? ఏమన్నారు? నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 10 రోజుల్లో కనపడకుండా పోయిన వాడిని గోల్డ్ ఫిష్ ని తెచ్చి నాకు. ఒకవేళ ఈ 10 రోజుల్లో వాడు దొరకలేదంటే ఇంకో 20 ఏళ్ళు బలి పశువుగా జైలుకు పోతావు. ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. చాయిస్ ఇస్ యోర్స్. వెల్కమ్ టు నల్లదీవి ద బ్లాక్ ఐలాండ్. బా రే బావా, ఏంట్రా ఒళ్ళంతా చల్లుమంటుంది, గగురు పొడుస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, చేతులు మునుగుతున్నాయి, కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కంపౌండర్ అన్న ఏదైనా జోక్ చెప్పి నయం చేయండి. లవ్రా లవ్రా లవ్ 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 కొట్టే ఎలాంటి తీశాడంట్రా. సరే, మీకాడెవడో తెలుదు, ఎక్కడికి తప్పించుకుపోయాడో తెలుదు, అంతేనా? తెలీదు. కొన్ని లక్షలు ఖర్చు చేశాం, ఎత్తుకొచ్చాం. ర్యాట్ హోల్. నా బాస్ ఈగోని టచ్ చేశాడు. చాలా కోపంగా ఉన్నాడు. వాడిని వదిలిపెట్టాం. తొందరలోనే లేపేస్తాం. మై బాస్ ఇస్ వెయిటింగ్ టు సక్ హిస్ బ్లడ్. ఏంట్రా ఏటిగా? అరే, 5 ఏళ్లుగా వాడి బ్లడ్ సక్ చేయడానికి ఎదురు చూస్తున్నాం. మన 2 గ్రూప్స్ కి ఆడి బ్లడ్ అవసరం. ఆడు నాకు ప్యానల్తో కావాలి. ఈ డీల్ మా బాస్తో మాట్లాడాలి. అంత ఈజీ కాదు మా బాస్తో మాట్లాడడం. రేయ్, ఎవడ్రా మీ బాసు? అయ్యో సార్ సార్ సార్, నేను వాళ్ళ గురించి కనుక్కున్నాను. వాళ్ళతో చాలా ప్రమాదం సార్. కాస్త మర్యాదగా మాట్లాడండి. సారీ సార్. ఇప్పుడు ఇక్కడ నిలబడి ఆ యదవతో మాట్లాడుతున్నానే, దీనికి కారణం ఎవడో తెలుసా? నేనే సార్. కరెక్ట్గా చెప్పావు. రండి, వెల్కమ్ టు నవ్వుల హాస్పిటల్. కంబం మీద నవ్వుల హాస్పిటల్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఐరనీ. బ్లూ జోక్. ఇది భార్యాభర్తల జోకు. భర్తకి భార్యకి వినిపిస్తుందా లేదని సందేహం. అప్పుడు ఒక ఫ్రెండ్ జోక్ చెప్తాడు, ఒక ఫ్రెండ్ ఐడియా చెప్తాడు. వంట చేసేటప్పుడు ఒక 25 అడుగుల వెనక్కి వెళ్ళి, అమ్మో ఏం కూర చేస్తున్నావే అని అడిగాడు. అప్పుడు ఆవిడికి వినిపించలేదు. అప్పుడు 10 అడుగులు ముందుకెళ్ళి నిలబడి, డాక్టర్ సార్, ఏదో జోక్ చెప్తాన్నారు. ఎప్పుడు చెప్తారు? ఇట్స్ గెటింగ్ లేట్. వీళ్ళంతా ఫ్యాక్టరీకి డ్యూటీకి వెళ్ళాలి. త్వరగా నవ్వించండి సార్. తొందర పెట్టొద్దు. భార్య పక్కకొచ్చి, అమ్మో మధ్యాహ్నానికి ఏం కూర చేసావే? చేపలు. కను పాపలో తడి కనబడితే అతడి రూపం, ఎదలోన అలజడి వెనక గురుతులోక వర్షం. ఏంటిది? తనేనయ్యా, రుక్మిణి. కను పాపలో తడి కనబడితే అతడి రూపం, ఎదలోన అలజడి వెనక గురుతులోక వర్షం. డాక్టర్ సార్, జోక్ ఎప్పుడు చెప్తారు? ఊరికి కొత్త కదా, సముద్రం గారి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈరోజు కంపౌండర్ ట్రీట్మెంట్ చేస్తారు. రా రా. సారీ. నాలో నేలేనుగా తనలా మిగిలానుగా, పగటి కలలు కనుట మొదట విడిచా, పెదవి నవ్వులు ఎక్కడో పోగొట్టి మరిచా, ఆశలు అయిన గుడు అతడు
ఏంటి అట్ట చూస్తున్నారేంటి సార్? వీళ్ళెవరికి తెలుగు రాదా? తెలుగొచ్చు, కానీ సంతోషంగా నవ్వడం అలవాట్లేదు. పూర్ ఫెలోస్ బాధల్లోనూ భయంతోనూ బతుకుతున్నారు. ఇప్పుడు కూడా నేను చెప్పానన్న భయంతోనే కూర్చున్నారు. ఏయ్, నవ్వండి, బాగా నవ్వండి. నేను మారిపోయానే. ఈసారి పూర్తిగా మారిపోయా రుక్కు. సత్ప్రవర్తన వల్ల త్వరగా రిలీజ్ చేశారు. వైజాగ్లో 6 నెలలు లాఫింగ్ థెరపీ ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ తీసుకుని నిన్ను మళ్ళీ కలుసుకోవడానికి అర్హత పొందానని మనసు కనిపించిన తర్వాతే నేను వచ్చాను రుక్కు. హే రుక్కు, క్షమించువే. మీ కుందేలు బాగానే ఉంది, మీరు బయలుదేరొచ్చు. నన్ను చాలా ఏడిపించావు పారి. కనీసం ఈ ఊళ్ళో వాళ్ళనైనా నవ్వించు, మోసం చేయొద్దు. నూలేక రంగులే తెల్లారిపోయలే, వీడి వెన్నెలే కలవాడిపోయలే, కన్నీరు ఒక్కటే నన్ను చూడవచ్చలే, అలవాటు నాకదే నీ కానుక నాకిదే. ఓ మంచి ఐడియా తట్టింది. రేపు ఊరంతా చప్పట్లు కొట్టి నవ్వేద్దరు. ప్రేమ నదిలో అలను ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళారు. డబ్బులు ఇవ్వకుండానే లాలీపాప్ తీసుకొచ్చేస్తానని ఒక ఫ్రెండ్ అన్నాడు. షాప్ అతన్ని పిలిచి చాక్లెట్ ని మాయం చేస్తానని చెప్పి చోం మంత్రకాళి అన్నాడు. ఆ డాక్టరు మొహం గుర్రుగా పెట్టుకుని జోక్ చెప్తున్నాడు, కానీ మా అందరికి విపరీతంగా నవ్వొస్తుంది. ఈ రోజు నుంచి వారం పాటు మా లాడ్జ్కి వచ్చి ఓ షో చేసి వెళ్ళు. ఫారెన్ నుంచి గెస్ట్లు వచ్చారు. నిన్న ఫ్రెడ్డీ పెద్ద గొడవ పెట్టుకున్నాడు, వాళ్ళ మనుషుల్ని కూడా కొట్టాడు. అయినా ఏ రియాక్షన్ లేకుండా అలా చూస్తూ నిలబడ్డాడు. కోప్పడకుండా అలాగే నిలబడ్డా. వస్తా జూనియర్ లార్డ్ సార్. సడన్ గా ఏంటి మన ఫారినర్స్? ఎస్టేట్ లో సీజన్ స్టార్ట్ అయింది కదా. సీజన్ అర్థం కాల. ఇంతమంది ఫారినర్స్ కి ఎస్టేట్ లో ఏం పని? లాఫింగ్ బుద్దా, అదేంటో చెప్తే భయంతో కళ్ళు తిరిగి ఇక్కడే పడిపోతావు. అయితే వద్దులే. That time I was there in the circus. అంతా బాగా సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఉందిలే, ఊర్లో పశువుల డాక్టర్ ఉందే, దాంతో ఒక్క రాత్రి ఫోర్సెప్స్ ఇవ్వు. ఇక్కడ నుంచి ఏం కనిపించట్లేదు, అక్కడికి వెళ్దాం. అక్కడ ఏమైనా సినిమా చూపిస్తున్నారంటే పద. త్వరగా ఇదిగో. అటు చూడు. కాటన్. చూస్తుంటేనే ఒళ్ళు చలదరిస్తుంది. ఇలా చూడు.
క్యూట్గా ఉంది కదా. కాల్చి చంపేశారు ఇంతకు ముందులాగే. ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటారా ఈ మృగాల మీద? అయ్యా, ఇది అపశకునం, ఊరికి మంచిది కాదు. పెద్దొరగారితో చెప్పి ఆ జడామని గుడిని తెరవమని చెప్పండి అయ్యా. షటప్ నాన్సెన్స్. డాక్టర్, గుడి తెరిపించడానికి వీళ్ళే ఏదో చేసి అపశకనం అది ఇది అని ఏదో అంటున్నారు. హలో, వీళ్ళ దగ్గర తుపాకీ ఎందుకు ఉంటుంది సార్? నేను ఎవరిని అంటున్నానో కూడా మీకు తెలుసు. ఊరికే మాట మార్చకండి. డార్లింగ్, నన్ను అనుమానిస్తున్నావా డార్లింగ్? నేనే షూట్ చేసి అంటున్నావా? చెప్పవే. చెప్తాను. అవునరా, నువ్వేరా. అవును, నేనే కాల్చాను. నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? జూనియర్ లార్డ్ని అరెస్ట్ చేస్తారా? ఈ గుంపుని బానిసల్ని చేసుకున్నట్టే బ్రిటిష్ వాళ్ళు బోరు కొడుతుంది ఆడుకుందామని ఈ దీవికి జింకను తీసుకొచ్చారు. వాళ్ళు ఇప్పుడు మేము హంటింగ్ చేయాలి, జింక మాంసం కావాలంటున్నారు. వాళ్ళు వాళ్ళ అబ్బాస్తనే కదా అడుగుతున్నారు, నీ అబ్బాస్తిని అడుగుతున్నారా? చెప్పవే పశువుల డాక్టరు. వద్దు మరి జింకేమైనా నీ అబ్బాస్తా? చెప్పు డార్లింగ్, చెప్పు డార్లింగ్. ఏమే పశువుల డాక్టరు, వినపడట్లేదా? లాఫింగ్ బుద్ధ, ఏంట్రా ఇక్కడ కామెడీ చేస్తున్నావు? తాకితే పగిలిపోద్ది. ఏంటి? తాకాను, పడిపోయింది. మై ఫ్రెండ్, మధ్యాహ్నం లాడ్జ్కి వచ్చేయండి, మంచి జింక బిర్యానీ. ఓకే? మళ్ళీ ఎప్పుడైనా జింకిలా తప్పించుకుని వచ్చిందంటే పశువుల డాక్టర్ని పిలిచి వైద్యం చేయించకూడదు, నేరుగా లాడ్జ్కి తీసుకుని రావాలి. అర్థమైందా? అలాగే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అందరూ గుడి తలుపులు తెరిచి ఉండమంటే లాటేమో మనుషుల్ని పెట్టించి గుడి తలుపులు మూయించేసినాడు. ఏడైనా సీన్ అయిపోయింది. ఓ